ఏపీలో ఉపాధ్యాయులు కదం తొక్కుతున్నారు. జిల్లాలోని డీఈఓ కార్యాలయాల్ని, కలెక్టరేట్లను ముట్టడించి ఆందోళనలు చేస్తున్నారు. రేషనలైజేషన్, బదిలీలో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల్ని భారీగా మోహరించారు. విజయనగరం కలెక్టరేట్లోని డీఈఓ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు యత్నించారు ఆందోళనకారులు. గేట్లను తోసుకెళ్లి లోనికి దూసుకెళ్లిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగాయి. ఈ ఘటనలో విజయనగరంలో ఎస్ఐకి గాయాలయ్యాయి. ఏపీలో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. జిల్లాలోని డీఈఓ కార్యాలయాల్ని, కలెక్టరేట్లను ముట్టడించి ఆందోళన చేస్తున్నారు. రేషనలైజేషన్, బదిలీలో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల్ని భారీగా మోహరించారు. విజయనగరం కలెక్టరేట్లోని డీఈఓ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. గేట్లను దూసుకెళ్లిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘటనలో విజయనగరం ఎస్ఐకి గాయాలయ్యాయి. చూసుకోండి. ఉపాధ్యాయుల ఆందోళనకు సంబంధించి విజయనగరం జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి కోటి అందిస్తారు. కోటి, టీచర్లు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి? ఎస్ఐకి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఎట్లా ఉంది పరిస్థితి విజయనగరం మొత్తంగా? చక్రవర్తి, విజయనగరంలో పరిస్థితి అయితే టీచర్లు నిజంగా క్రమశిక్షణ తప్పారనే చెప్పుకోవాలి. ఎందుకంటే క్రమశిక్షణతో ఉండే ఉపాధ్యాయులు ఈ రోజు ఉదయాన్నే ధర్నాలు దిగారు. 8 గంటల ప్రాంతంలో ధర్నాలు దిగిన టీచర్లు సుమారు 12 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరేట్ ముట్టడించిన సందర్భంలో పోలీసులు గేట్లు వేశారు. పోలీసులు వేసిన గేట్లు కూడా పడగొట్టి మరి వాళ్ళు ఉద్రిక్తంగా లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ పరిస్థితుల్లో పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో 1 టౌన్ ఎస్ఐగా ఉన్నటువంటి ధనుంజయ్ కూడా గాయాలైనాయి. ఆయన ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి వీళ్ళు వెళ్ళి కలెక్టరేట్ లో ఉన్నటువంటి డిఈఓ ఆఫీస్ ను కూడా ముట్టడించారు. అక్కడ కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పెద్ద ఎత్తున రంగప్రవేశం చేశారు. ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకోవడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది. ఇంకా పరిస్థితి ఉద్రిక్తత కొనసాగుతుంది. ఏదైనా టీచర్లు చేస్తున్న ఈ రోజు ప్రధానంగా వెబ్ ఆప్షన్లు తీసేయాలి, కౌన్సిలింగ్ కి సంబంధించి పారదర్శకంగా జరగాలనే ఒక డిమాండ్ తోటి టీచర్లందరూ కూడాను అన్ని సంఘాలు కలిసి ఈ రోజు కలెక్టరేట్ ముట్టడించే కార్యక్రమం చేపట్టారు. తెల్లవారి 6 గంటలకి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తం అయినప్పటికీ ఒక రకమైన ఇబ్బందికర వాతావరణం తలెత్తింది. ఈ రోజు అయితే పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. చక్రవర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కోటి. చూసుకోండి. ఒక్క విజయనగరంలోనే కాదు, ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, విద్యాశాఖ కార్యాలయాల ముట్టడితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ భారీగా పోలీసులు మోహరించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు ముట్టడించారు. రేషనలైజేషన్, వెబ్ కౌన్సిలింగ్ ను నిరసిస్తూ కదం తొక్కారు. ఆందోళనకారులని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
రైట్, ప్రస్తుతం మచిలీపట్నంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉంది పరిస్థితి, మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. చక్రవర్తి, కృష్ణా జిల్లా కేంద్రమైనటువంటి మచిలీపట్నంలో ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఆందోళన ఉధృతికి దారితీసింది. డిఈఓ కార్యాలయాన్ని లోపలికి చొరబడేందుకు ప్రయత్నం చేస్తుంటే పోలీసులకి అదేవిధంగా ఉపాధ్యాయులకి మధ్య తోపులాట జరిగింది. డిఈఓ కార్యాలయానికి 4 వైపులా కూడా ఉపాధ్యాయులందరూ కూడా భారీగా మోహరించారు. దీంతో కొంత ఉధృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగానే పోలీసులకు సమాచారం అందినప్పటికీ కూడా ఎంత భారీ స్థాయిలో ఉపాధ్యాయులు ఆందోళనలు దిగుతారన్నటువంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో అందరూ కూడా 4 వైపుల నుంచి ఒకేసారి డిఓ కార్యాలయాన్ని ముట్టడించడం, ప్రధానంగా విద్యా వ్యవస్థను మరింత పటిష్టపరచాల్సినటువంటి నేపథ్యంలో ఈ తరుణంలో ఉన్నటువంటి నిర్ణయం మీద ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అదేవిధంగా ప్రతి మండలానికి కూడా ఒక పాఠశాల అన్నటువంటి విధానం అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మీద ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నటువంటి ఆరోపణ మీద ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఇంకోవైపు డిఈఓ కొన్ని కూడా కలిసేందుకు ప్రయత్నించారు. అయితే డిఈఓ కూడా కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిఈఓ కార్యాలయంలోకి వచ్చి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళని అదుపు చేయడం పోలీసులకి పరం కాలేదు. పోలీసులు తక్కువగా ఉండటం, ఉపాధ్యాయుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలు, ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు కూడా చాలా మంది వచ్చారు. తమకు జరుగుతున్నటువంటి అన్యాయం, అదేవిధంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలను తీసిపోయేటువంటి క్రమంలో ఈ ఆందోళనలు భారీ స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తరలి వచ్చాయి. చక్రవర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్. అశాస్త్రీయ రేషనలైజేషన్, అసంబద్ధ వెబ్ కౌన్సిలింగ్, బదిలీల్లో పర్ఫార్మెన్స్ పాయింట్లు రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలల మూసివేతలు నిలిపివేయాలని, మంత్రి గారి హామీల మేరకు జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులో విద్యాశాఖ కార్యాలయాన్ని వందలాది మంది ఉపాధ్యాయులు ముట్టడించారు. లోనికి చొచ్చుకెళ్లకుండా పోలీసులు భారీగా మోహరించారు. గత 6 నెలలుగా మనం బదిలీ పట్ల ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. వెబ్ కౌన్సిలింగ్ ని వ్యతిరేకిస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించిన ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుపై వారు తీవ్రంగా మండిపడ్డారు. అయితే అనంతరం కలెక్టరేట్లోని డీఈఓ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. దీంతో 1 టౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ విధానాలతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెబ్ కౌన్సిలింగ్ పెట్టి ఉపాధ్యాయులను ప్రభుత్వం మానసికంగా వేధిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అటు కడప జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. అశాస్త్రీయ ప్రతిభా పాయింట్లు రద్దు చేయాలని, ఉపాధ్యాయులపై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని ప్లకార్డులు పుచ్చుకుని ఆందోళన చేశారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యాశాఖ మీద ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఇవాళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరి వేసవి కాలంలో ఉపాధ్యాయుల యొక్క రేషనలైజేషన్, బదిలీలు జరపవలసినటువంటి ప్రభుత్వము మరి పూర్తిగా ఎండాకాలం జరుపుతామని, ఉపాధ్యాయుల్లో వేసవి సెలవుల్లో ఎక్కడెక్క పోనీయకుండా ఇప్పుడు పాఠశాలలు తెరిచిన తర్వాత కూడా రోజుకు కొత్త జీవోలను తెస్తూ మరి ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎలా ట్రాన్స్ఫర్స్ చేయాలి, ఏ విధంగా గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వము తన మొండి వైఖరితో, కమిషనర్ గారి యొక్క చేతిగాని తరుముతో, మినిస్టర్ గారి యొక్క నిర్లక్ష్య ధోరణితో ఇవాళ విద్యా వ్యవస్థ రాష్ట్రంలో దిగజారిపోతూ పూర్తిగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చేటువంటి పరిస్థితి వచ్చి దీని ఉపాధ్యాయుల మీద రుద్దే పరిస్థితి వస్తుంది.
అటు అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో ముట్టడించారు. వెబ్ కౌన్సిలింగ్ నిలిపివేయాలని, ట్రాన్స్ఫర్స్, పర్ఫార్మెన్స్ పాయింట్లు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కదం తొక్కారు. పాఠశాలను మూసివేతను నిరసిస్తూ ఆందోళన చేశారు. డీఈఓ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఉపాధ్యాయుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒకటి, వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలంటే మంది హైటెక్ పరిపాలన మరి భారతదేశంలోనే ఎవరూ చేయని రీతిలో మనం చేశామన్నారు. కానీ ఈనాడు దాదాపు ఒక అనంతపురం జిల్లాలోనే చూసుకుంటే దాదాపు 5,000 మంది ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ హాజరయ్యేటువంటి పరిస్థితి. అందులో 4,000 మంది ఎడ్జీ టీచర్స్ అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క టీచర్ దాదాపు 2,000 ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలంటున్నాం. అదేవిధంగా ప్రతిభాధారిత అనేటువంటివి నువ్వు ఇండివిజువల్గా ప్రతిభాధారిత చూడట్లేదు, ఒక సమూహంగా ప్రతిభాధారిత చూస్తున్నావు. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రతిభాధారిత అనేటువంటిది మీరు ఎవరైనా ప్రతిభ చూపించి ఉంటే అలాంటి వారికి సెప్టెంబర్ 5వ తేదీన ఘనంగా సన్మానం చేయండి. కానీ బదిలీలకు ఈ ప్రతిభాధారితను లింక్ చేయడం సరైనది కాదనేటువంటిది కూడా మనం చెబుతూ ఉన్నాం. దాన్ని రద్దు చేయాలనేటువంటిది కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ఏంటంటే ప్రతి విద్యార్థికి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి వాటి నుంచి తప్పుకోవడానికి హేతుబద్ధీకరణ పేరుతో ఈనాడు ప్రభుత్వాలు పాఠశాలలు మూసివేస్తూ ఉన్నాయి. ఇది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలోనే విద్య ఉండాలి. కార్పొరేటీకరణ జరగకూడదు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టినందుకనే ఈనాడు 13 జిల్లాల్లో ఇంత పెద్ద ఎత్తున డీఈఓ కార్యాలయాలు ముట్టడికి పిలుపునివ్వడం వల్ల ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు హాజరడంటే సమస్య ఎంత